గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మెగా ర్యాంప్ ఛాలెంజ్ వీడియో అనమాట. ఇది వచ్చేసరికి నార్మల్ మెగా ర్యాంప్ కాదు. మనం ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చేసరికి సూపర్ హీరోస్ తో అయితే మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అది కూడా వితౌట్ పవర్స్ అనమాట. చూద్దాం మరి ఈ రోజు మన ఏ సూపర్ హీరో మన మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో విన్ అవబోతున్నాడు అనేది. అలాగే ఆ సూపర్ హీరోస్ తోని పాటు మనమును అలాగే మన ఆడమ్ బాబాయ్ కూడా అయితే మేము కూడా ఈ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. కాకపోతే చూడాలి మరి మేము గెలుస్తామా, మన సూపర్ హీరోస్ గెలుస్తారా, మన సూపర్ హీరోస్ గెలిస్తే ఏ సూపర్ హీరో గెలుస్తారా అనేది చూద్దాం అనమాట. ఒకవేళ చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ ఏ సూపర్ హీరో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది చూపిస్తాం చూడండి. ఆల్రెడీ గైస్ ఇక్కడ చూస్తే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, దాంతోపాటు హల్క్ ఉన్నాడు. అలాగే ఇక్కడ మన తారుతో పాటు మన థానోస్ కూడా ఉన్నాడు అనమాట. సూపర్ విలన్ ఉన్నాడు. ఇక్కడ మన బుగాటి చీరోన్ ఉంది. అలాగే i8 కార్ ఉంది, 3 బైక్స్ ఉన్నాయి, ఒకటి ఆఫ్ రోడ్ బైక్ ఉంది, ఒక సైకిల్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మన మెగా ర్యాంప్ వచ్చేసరికి సేమే, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ వచ్చేసరికి ఇలా ఇక్కడ చూడండి టార్గెట్ అనమాట. టార్గెట్ కొంచెం దగ్గరకి అయితే ఉంటుంది. చూద్దాం మరి. టార్గెట్ దగ్గరలో పడిపోయినా కూడా విన్నే, టార్గెట్ దాటినా కూడా విన్ అనమాట. చూద్దాం మరి ఏ సూపర్ హీరో అయితే టార్గెట్ దగ్గరలో పడతాడో చూద్దాం మరి. ఎలాంటి సూపర్ హీరో గెలుస్తాడో చూద్దాం. దానికన్నా ముందు మీరైతే గట్టిగా ఒక లైక్ అయితే గట్టిగా గుద్దు పడతాం గైస్. ఓకేనా? ఇక పదండి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ లోటస్ 365లో ఐపీఎల్ చూస్తూ కూడా మీ ఒపీనియన్ ఇచ్చేసి మంచి రివర్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. మ్యాచ్ ఎవరు గెలుస్తారు, లేదా టాస్ ఎవరు గెలుస్తారు, లేదా 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట మన క్రికెట్ గురించి రిలేటెడ్ గా. లోటస్ 365లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే 365 రూపీస్ అయితే ఫ్రీగా పొందండి. ఇందులో వచ్చేసరికి 1-to-1 24 hours కస్టమర్ కేర్ సర్వీస్ అయితే ఉంటుంది అనమాట. మోర్ దెన్ 10 మిలియన్ పీపుల్స్ అయితే ఈ లోటస్ 365లో ఆడుతున్నారు. అలాగే ఇందులో క్రికెట్ తో పాటు 200+ అదర్ గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. అందులో వచ్చేసరికి మీరు ఆన్సర్స్ ఇచ్చి ఈజీగా ప్రైజెస్ అయితే విన్ అవ్వచ్చు. అలాగే ఈ లోటస్ 365 వచ్చేసరికి చాలా మంది ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే ప్రమోట్ చేసినారనమాట. అయితే వాళ్ళు వచ్చేసరికి నవాజుద్దీన్ సిద్దికి, ఊర్వశి రతోలా, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, నేహా శర్మ అండ్ వాళ్ళు ఈ లోటస్ 365కి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అనమాట. ఇంకెందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి లోటస్ 365లో. ఆల్ రైట్ గైస్, ఇక్కడ మన మొట్టమొదటి సూపర్ హీరో మన స్పైడర్ మ్యాన్ మావ అనమాట. మామూలు ఉండదు, మన స్పైడర్ మ్యాన్ మావ ఏ బైక్ తీసుకున్నాడో చూద్దాం. ఓకే, మొత్తానికి అయితే అటు అయితే చూస్తున్నాడు. నాకు తెలిసి బైక్ అయితే తీసుకోవడం అనుకుంటా. అగ్గో నేను అనుకున్నా గాయస్ మన బుగాటి చీరట్ అయితే తీసుకుంటాడని. ఇక్కడ ఉన్న అన్నిట్లో వచ్చేసరికి మన బుగాటి చీరట్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఫాస్టెస్ట్ కార్, అది మీకు కూడా తెలుసు. ఓ మన స్పైడర్ మ్యాన్కి అయితే భలే సెట్ అయింది మన బుగాటి అయితే. చూద్దాం మరి మన స్పైడర్ మ్యాన్ ఎంత దూరం అయితే వెళ్ళగలడో చూద్దాం గాయస్. అయ్యే బాబాయ్, ఇక్కడ వచ్చేసరికి మన స్పైడర్ మ్యాన్ అయితే గట్టిగా రేస్ అయితే ఇచ్చిస్తున్నాడు. ఓంబో, నేను స్టార్ట్ అని ముందుకే కిందికి దుబ్బేసిండు కదా. ఓకే, నో ప్రాబ్లం, మంచిగా అయితే ల్యాండ్ అయితే అయింది. ఇక పదండి. ఓకే, 170, 180, నాకు తెలిసి 250 దాకా వెళ్ళొచ్చు ఇది. ఓ ర్యాంప్ అయితే ఎండ్ అయిపోతుంది. చూద్దాం మనం. స్పైడర్ మ్యాన్ మామూలు అయితే మామూలుగా జంప్ అయితే చేయలేదు. అయ్యే బాబాయ్, మొత్తానికి అయితే తిరిగేస్తుంది. ఓ గాయస్, కరెక్ట్గా మన ఫస్ట్ సూపర్ హీరోనే అయ్యా బాబాయ్ దూకేసిందిగా. అబ్బా ముక్కు పచ్చడైనట్టున్నది పాప మన స్పైడర్ మ్యాన్. ఎందుకంటే సూపర్ హీరో పవర్స్ అయితే లేవు కదా, కాబట్టి దెబ్బలు అయితే తాకితే. అయినా నో ప్రాబ్లం, ఇది వచ్చేసి ఒక డ్రీమ్ ఎపిసోడ్ అనుకోండి. చూడండి గైస్, టార్గెట్ దగ్గరికి అయితే వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ వచ్చేసరికి, కాబట్టి కార్ వచ్చేసరికి పల్టీ కొట్టేసాడు. నో ప్రాబ్లం. ఇక పదండి నెక్స్ట్ సూపర్ హీరో ఎలా వెళ్తారో చూద్దాం. ఆల్రెడీ గాయస్ మన స్పైడర్ మ్యాన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మన ఐరన్ మ్యాన్ మామూలుగా ఉండదు. మన ఐరన్ మ్యాన్ అసలు ఏ కార్ సెలెక్ట్ చేసుకుంటూ చూద్దాం. ఒకటే కార్ ఉన్నది, కాకపోతే కార్ కాకుండా బైక్ సెలెక్ట్ చేసుకుంటాడు అనుకుంటా. అటు ఇటు అయితే చూస్తున్నాడు. మరి సైకిల్ తీసుకుంటే ఇది కొబ్బరి తీసి రెడ్ కలర్ ఉన్నదని మ్యాచింగ్ అని. ఓకే, సైకిల్ అయితే తీసుకోవట్లేదండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆఫ్ రోడ్ బైక్ అయితే తీసుకున్నాడు. వావ్, ఈ టైర్లు అయితే పెద్ద ఉంటాయి కాబట్టి. మీకు ఒక విషయం చెప్పాలి గైస్, ఈ ర్యాంప్లో వచ్చేసరికి మన బైక్స్ వచ్చేసరికి చాలా వరకు ఫెయిల్ అవుతాయి అనమాట. చూడాలి మరి. మన బైక్ అయితే తీసుకున్నాడు మన ఐరన్ మ్యాన్ వచ్చేసరికి. అయ్యో బాబోయ్, డైరెక్ట్ స్టంట్లు అయితే చేస్తున్నాడు కదా మన ఐరన్ మ్యాన్ మామూలు వచ్చేసరికి. అయ్యో బాబోయ్ చూడండి, ముందు టైర్ అయితే గాలిలో లేపేసిండు గాయ. చూద్దాం మరి ఇక్కడైతే ఫెయిల్ అయిపోతాడా. అయ్యో బాబాయ్, ఫెయిల్ అయిపోయిందా. ఓకే గాయస్, ఫెయిల్ అయిపోలేదు, ముందు టైర్ లేపిండు కావచ్చు కొంచెం సెట్. అయ్యో బాబాయ్, ఒక ఫ్లిప్ కూడా అబ్బా పలిగిపోయినట్టున్నాయి గాయస్ ఏడికాడికి. అయ్యో బాబాయ్, ఆహా గాయస్, ఇది వచ్చేసరికి మరీ దారుణం అనమాట. మొత్తానికి అయితే మన ఐరన్ మ్యాన్ అయితే ఫెయిల్ అయిపోయిండు. ఇక్కడ ర్యాంప్ కిందనే పడిపోయిండు. అసలు మరీ దారిద్రం అనుకుంటా. దీనికన్నా ఇంకా అసలు వెనకకి ఎవరు కూడా పోలేరు. మన ఐరన్ మ్యాన్ లాస్ట్ ఉంటాడు కావచ్చు. చూద్దాం మన నెక్స్ట్ సూపర్ హీరో ఎక్కడ దాకా వెళ్ళిపోతాడో. పదండి. ఇదిగోండి గాయస్, ఇప్పుడు మన బిగ్ బ్రో టైం అనమాట. మన హల్క్ బ్రో వచ్చేసరికి ఏ వెహికల్ తీసుకుంటాడు. ఓకే, కార్ అయితే తీసుకోండి. నాకు తెలిసి పక్క అందరూ అస్సలే పట్టాడు. అయ్యే బాబాయ్ గాయస్, మ్యాచింగ్ కలర్ అయితే తీసుకోండి అనమాట. హల్క్ తెచ్చేసరికి గ్రీన్, అలాగే ఈ బైక్ తెచ్చేసరికి గ్రీన్ కాబట్టి అది నచ్చేసినట్టున్నది. అయ్యే బాబాయ్, హల్క్ బ్రో ఏంది తలగా కింద పెట్టినావు, రోడ్ ఎట్లా చూస్తావు. ఏమో గాయస్, మన హల్క్ బ్రో వచ్చేసరికి కొంచెం వింతగా తోలుతున్నాడు చూడండి. బైక్ వచ్చేసరికి చచ్చిపోతాను కావచ్చు మన హల్క్ బ్రోని అయితే లేపలేక. అయ్యా బాబాయ్ చూడండి. ఓహో, పర్లేదు గైస్, అయినా పర్లేదు. ఇంజిన్ అయితే స్టార్ట్లో ఉంది. అయ్యో బాబాయ్, స్టంట్లు కూడా వేస్తున్నాడు హల్క్ బ్రో. పర్లేదు, బైక్ వచ్చేసరికి తట్టుకోగలుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, దంచుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట హల్క్ బ్రో. అయ్యి బాబు 200కి అయితే రీచ్ అయ్యండు. బైక్స్ వచ్చేసరికి పక్కా ఫెయిల్ అయితే ఇక్కడ చూద్దాం. చెప్పినా లేదా పాప హల్క్ బ్రోకి గుండు వలిగిపోయింది. అయ్యా బాబా, ఈ గుండు కూడా కాదు, చెస్ట్తో పాటు చెస్ట్ కూడా వలిగిపోయినట్టున్నది గట్టిగా. అయ్యా బాబా, ఏమైంది హల్క్ బ్రో. ఓకే, మన హల్క్ బ్రోకు తిక్కలేసినట్టున్నది. అయ్యా బాబాయ్, బైక్ ఏది గైస్, బైక్ వచ్చేసరికి ఎగిరిపోయినట్టున్నది. అయ్యయ్యో చూడండి గైస్, వచ్చేసరికి మూత ఎలా పెట్టిండు మన హల్క్ బ్రో. వచ్చేసరికి కోపం వచ్చేసినట్టున్నది.
కోపాస్తే తెలిసి కదా గైస్ హల్క్ ఏం చేస్తాడో మొత్తం డిస్ట్రాక్షన్ అనమాట, పిచ్చి పిచ్చి చేస్తా ఉంటాడు. అయ్యి బాబాయ్ ఇక్కడ ఆల్రెడీ కోపం వచ్చేసినట్టున్నది. సర్లేండి, హల్క్ వచ్చేసరికి కూడా సేమ్ ఐరన్ మ్యాన్ ప్లేస్లో అయితే పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ హీరో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసరికి సూపర్ హీరోస్కి అయితే కొంచెం బ్రేక్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు మన ఆలోక్ అయితే మనమైతే వెళ్ళిపోదాం అనమాట. నాకు తెలిసి నేను వచ్చేసరికి ఇదే లాస్ట్ కార్ కాబట్టి ఏ సూపర్ హీరో తీసుకోకుంటలేడు కాబట్టి నేనే తీసుకుంటా. i8 కారు, దీని వచ్చేసరికి చాలా తక్కువ అంచనా ఇస్తున్నట్టున్నారు ఎలక్ట్రిక్ కార్ అనుకొని. కాబట్టి ఎలక్ట్రిక్ కార్ పవర్ ఏంటో ఇప్పుడు మనం చూపిస్తాం అనమాట, మామూలుగా ఉండదు. ఓకే గైస్, నాకు తెలిసి మనమే విన్ అవుతాం. చూడండి సూపర్ హీరోస్ అందరు ఫెయిల్ అయిపోతున్నారు, బైక్స్ తీసుకున్నారు అనమాట. కార్ తీసుకున్న వాళ్ళే ఈ ర్యాంప్ ప్రో అయితే విన్ అవుతారు. కాబట్టి మనం కార్ తీసుకున్నాం కదా, చూద్దాం మరి ఏడు దాకా వెళ్దాం. ఓకే దుమ్మ చాలే దుమ్. అయ్య బాబాయ్, ఓ కొంచెం మరీ రేస్ ఎక్కువైపోయినట్టున్నది, అయినా పర్లేదు, మనకు కావాల్సింది కూడా అదే. ఆల్ రైట్ గాయ్స్, టార్గెట్ కాదు అచ్చా బాబాయ్, ఏడు కాడికి అమ్మమ్మమ్మమ్మ కట్టిగా దెబ్బలైతే తాకేసిన మన ఆలోక్ బ్రోకి అయితే. కాకపోతే చూడండి టార్గెట్ అయితే దాటేసినాం. టార్గెట్ మీదన్నా పడాలా, టార్గెట్ క్లోజ్గా పడాలా, లేదంటే టార్గెట్ అన్నా దాటేయాలన్నమాట. మనం వచ్చేసరికి సక్సెస్ఫుల్గా టార్గెట్ దాటేసినాం. ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేదు సూపర్ హీరోస్లో. కాబట్టి ఇప్పుడు మనం లీడింగ్లో ఉన్నాం అనమాట. పదండి నెక్స్ట్ సూపర్ హీరో ఎక్కడ దాకా వెళ్తారో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఉరుముల దేవుడు మన తార్ అనమాట. తార్ యొక్క ఛాన్స్ ఇక్కడ ఆల్రెడీ మన తార్ వచ్చేసరికి నేను చెప్పమందిగా డైరెక్ట్ మన బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. వావ్ గైస్, ఇదని చెప్పండి, మన తార్కి వచ్చేసరికి భలే సెట్. తార్ మావు నీకు ఆల్రెడీ హెల్మెట్ ఉండదు, మళ్ళీ హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాడు కాబట్టి. కాకపోతే చూడండి గైస్, తార్కి అయితే భలే సెట్ అయింది కదా ఈ బైక్ వచ్చేసరికి. బైక్ పేరు ఏంటో నాకు కూడా తెలియదు, కానీ చూడండి ఆ కూకున్నాడు అయితే చూడండి, వేరే లెవెల్ అయితే ఊకున్నాడు కదా. అమ్మో స్టంట్ కూడా చేస్తున్నాడు గైస్ మన తార్మం వచ్చేసరికి. చూడండి అయ్య బాబాయ్, అప్ప మొత్తం టైర్ని అరగొట్టేస్తున్నాడు, మొత్తం జీరో కట్టు కొట్టికి ట్రై చేస్తున్నాడా, మరి ఏం కట్టు అర్థం కాదు. సీ కట్టు కొట్టేస్తున్నాడు వెనకాల. సర్లే సీ కట్టు కొట్టింది చాలు, వెళ్ళు మా వెళ్ళు. ఓరి తినమ్మ, వెనకాల రెడ్ కలర్ కార్పెట్ లాగా ఉన్నది కదా, భలే ఉన్నది మరి తార్మవి. కాబట్టి టైర్లో ఇరుక్కున్నది అనుకో బిస్కెట్ అయిపోతుంది. చూద్దాం మరి మన తార్మావ క్రాస్ చేయగలడా. మనం అనుకున్నట్టే తార్మావ కూడా బిస్కెట్ అయిపోయినాడు, కాబట్టి కొంచెం దూరం పడ్డట్టున్నాడు. అయ్య బాబాయ్ గైస్, మన తార్మం వచ్చేసరికి తెలివైనోడు అనమాట. దెబ్బలు తాకుండా పారాషూట్ అయితే ఆన్ చేసినాడు. ఇక్కడ చూసినట్టయితే మన ఐరన్ మ్యాన్ ఉన్న హల్క్ని అయితే దాటేసిండు. బైక్ తీసుకున్నా కానీ కూడా ఫెయిల్ ఏం అవ్వలేదు, ఫెయిల్ అయింది కానీ కొంచెం దూరం అయితే పడ్డాడు అనమాట. సూపర్. ఇక పదండి నెక్స్ట్ సూపర్ హీరో దగ్గరికి. ఆల్ రైట్ గైస్, సూపర్ హీరో కాదు సూపర్ విలన్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మన థానోస్ అంకుల్ ఏది తీసుకుంటాడో చూద్దాం. మన థానోస్ అంకుల్ వచ్చేసరికి 4-వీలర్ ఆఫ్ రోడ్ బైక్ అయితే తీసుకుంటున్నాడు. ఓకే అయ్యి బాబాయ్ పర్లేదు గైస్. అమ్మో ఎట్లా ఊకున్నాడు చూడండి, మొత్తం నిలబడ్డాడు అనమాట. మనం వాష్రూమ్ పోతే ఊకుంటాం చూడు, అలా ఊకున్నాడు అనమాట. థానోస్ అంకుల్ ఏంది వాష్రూమ్ వస్తుందా ఏంది కామెడీగా. ఓకే ఆ బాబాయ్ సీరియస్ అయిపోయింది గైస్. మన థానోస్ అంకుల్ వచ్చేసరికి ఎంతో సీరియస్ లుక్ ఇస్తున్నాడు. అసలే కొంచెం పిచ్చోడు అనమాట, మొత్తం మనులతో డిస్ట్రాక్షన్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సూపర్ పవర్ అయితే తీసేసినాం. ఇప్పుడు కొంచెం ఫన్నీగా అయితే చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు మనోడు. కాకపోతే చూద్దాం, ఆయన ముఖం అయితే మారట్లేదు, అట్నే మొత్తం సీరియస్గా పెట్టుకున్నాడు. చూద్దాం మరి మనోడు క్రాస్ చేయగలడా. ఈ 4-వీలర్ బైక్ కూడా ఫెయిల్ అయిపోయింది గైస్. అయ్యా బాబాయ్, కాకపోతే చూడండి ఎంత దూరం పడిపోయిందో. అబ్బా మూతి బలిగిపోయింది మన థానోస్ అంకుల్ కూడా గైస్. మళ్ళీ మన థానోస్ కూడా ఫెయిల్ అయిపోయిండు బైక్ తీసుకుని. కాబట్టి నాకు కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది అనమాట. అందరికీ కార్స్ ఇస్తే బాగుండు, కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకు కార్స్ అయితే ఇచ్చి చూద్దాం. ఓకేనా, అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఓకే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు బైక్స్ తీసుకుని ఎంతమంది ఫెయిల్ అయినారో మన సూపర్ హీరోస్ వాళ్ళందరికీ వచ్చేసరికి మళ్ళీ సూపర్ కార్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఫేర్ ఉంటుంది, అందరికీ కార్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు అందరు కూడా ఒక లెవెల్లో ఉంటారు. అప్పుడు ఎవరు గెలుస్తారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మన స్పైడర్-మ్యాన్ ఆల్రెడీ కార్ వాడింది కాబట్టి అతనికి వచ్చేసరికి ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు చూద్దాం మరి మన థానోస్ ఫస్ట్ కార్ లేగానే ఇక నేనే తీసుకుపోతా అని మన థానోస్ అయితే వచ్చేసిండు అనమాట. అదే మన థానోస్ అంకుల్. ఓకే ఇంతకుముందు లాస్ట్లో అయితే ఫెయిల్ అని చూసినారా బైక్తోని. ఇక చూద్దాం మరి థానోస్ అంకుల్ మూతి మగిలినా కూడా అయినా కానీ చూడండి కార్ అయితే తీసుకున్నాడు. మొత్తం తలకాయ అయితే బయటనే ఉన్నది సగం. ఓకే చూద్దాం మరి థానోస్ అంకుల్. అయ్యి బాబాయ్ పర్లేదు, గట్టిగానే కంట్రోల్ చేస్తున్నాడు మన థానోస్ అంకుల్. అక్కడ చూడండి టార్గెట్ అయితే ఒప్పిస్తుంది కదా మీకు, రెడ్ అండ్ బ్లూ అండ్ వైట్ కలర్లో. అక్కడికైతే పడిపోవాలన్నమాట. చూద్దాం. అయ్యో బాబాయ్ 240 స్పీడ్ గైస్. ఓహో చూసినారా, కార్లు వచ్చేసరికి మంచిగానే జెట్ స్పీడ్లో అయితే దాటేసినాయి. అమ్మో గైస్ మన టార్గెట్ దగ్గరలో బుగాటిని గుద్దుబాటు తొప్పిండుగా. అయ్య బాబాయ్ ఇక్కడ పెద్ద స్టంట్ అయినట్టున్నది. సూపర్ గైస్, మన ఆలోక్ తర్వాత దగ్గర దాకా వచ్చింది మన థానోస్ అంకులే అనమాట. సూపరు. ఓకే పర్లేదు, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మన థానోస్. ఇక పదండి నెక్స్ట్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసరికి మన తార్మావ్ అనమాట. మన తార్మావ్ ఏం తీసుకుంటాడు. ఓహో ఇక్కడ సూపర్ కార్ అయితే తీసుకున్నాడు మన తార్మావ్ వచ్చేసరికి. ఇంతకుముందు బైక్ తీసుకుంటే తెలిసిపోయింది అతనికి ఫెయిల్ అవుతున్నామని. కాబట్టి ఈసారి కొంచెం మంచి స్పోర్ట్స్ కార్ అయితే చూస్ చేసుకున్నాడు. ఆహా ఈ స్పోర్ట్స్ కార్ కూడా బీవాచంగా అయితే సౌండ్ అవుతుందిగా. అబ్బో షార్ట్స్ కూడా వస్తున్నాయి వెనక పంచి. సూపర్ అనమాట. ఇప్పుడు చూద్దాం మరి తార్మావ కమన్ యూ కెన్ డూ ఇట్. అయ్య బాబాయ్ తార్మావ కార్పెట్ వెనకాల కిందికి ఉన్నది. అయ్యా కొమ్ములు చూడండి బయటికి అయితే అవుపిస్తుంది అనమాట. భలే కామెడీ ఉన్నది తార్మావతోని. ఓకే ఆల్ రైట్. ఓ సూపర్ జంప్ అయితే వేసిండు. మరి మన థానోస్ అంకుల్ని దాటేస్తాడు మన తార్మావ లేదా. దాటేయలేడు గైస్, ఇక్కడనే పడిపోయింది కారు. అయ్య బాబాయ్.
ఓకే గాయ్స్, ఇప్పుడు మన తార్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. పర్లేదు, తార్ మామ కూడా కోపం చేసినట్టున్నది, ఇంకేం చేయలేం కదా. ఇక పదండి నెక్స్ట్ సూపర్ హీరో దగ్గరికి. ఓకే, ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ బ్రో అనమాట. ఓకే, ఇంతకుముందు హలిక్ లాగా ఇప్పుడు వచ్చేసరికి ఐరన్ మ్యాన్ బ్రో వచ్చేసరికి తన ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాడు, తన సూట్ కలర్ కార్నే. ఓకే, ఇక పదండి. ఇది కూడా వచ్చేసరికి సూపర్ కారే అనమాట. ఓ, ఇది కూడా షార్ట్స్ అయితే వస్తున్నాయి. ఓర్ని డైరెక్ట్ ఇంతకుముందు లాగానే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఒక్క నిమిషం కూడా ఆగులేదు. అసలు టైం వేస్ట్ చేసుడే ఇష్టం లేదు అనుకుంటా మన ఐరన్ మ్యాన్ బ్రోకి వచ్చేసరికి. పదండి ఇప్పుడైతే చూద్దాం. 249 వచ్చేసరికి హై స్పీడ్ అనమాట. ఓకే, వామ్మో భలే ఎగురుతుండే గాయస్ మన ఐరన్ మ్యాన్ వచ్చేసరికి గాల్లో. ఓకే, తార్ను కూడా దాటేసిండు అనమాట. అయ్య బాబోయ్, తార్ను దాటేసిండు. అలాగే మన మన థానోస్ అంకుల్ కూడా దాటేసిండు అనమాట. సూపర్ గైస్. ఇప్పుడు వచ్చేసరికి మన సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ బ్రో అనమాట. చూడండి, తగ్గేది కరెక్ట్ టార్గెట్ దగ్గర అయితే పడ్డాడు అనమాట. సూపర్. ఇప్పుడు పదండి నెక్స్ట్ సూపర్ హీరో దగ్గరికి. ఓకే గైస్, ఇక్కడ మన బిగ్ మ్యాన్, మన బిగ్ బ్రదర్, మన హల్క్ బ్రో అయితే తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఈ మాన్స్టర్ ట్రక్ అయితే. అయ్య బాబోయ్, కరెక్ట్ అయితే సెట్ అయింది మన హల్క్ బ్రోకి అయితే. కాకపోతే కొంచెం చేతులు కాళ్ళు బాడీ పెద్దది కదా, బయటికి అయితే ఉన్నదనమాట. ఓకే, పర్లేదు, ఇది అంతగా స్పీడ్ అయితే వెళ్ళలేదు. ఇక నో చాయిస్ అనమాట, లాస్ట్ కార్ ఇదే ఉన్నది కాబట్టి ఇదే తీసుకోవచ్చు వచ్చింది మన హల్క్ వచ్చేసరికి. అయ్య బాబాయ్, పర్లేదు, మాన్స్టర్ ట్రక్ అయినా కూడా 232 అయితే రీచ్ అయింది గైస్ హైయెస్ట్ స్పీడ్. వాయమ్మ, అయ్య బాబాయ్ మధ్యలో దిగేసిండి. ఓ ఓ ఓ అయినా పర్లేదులేండి, చాలా మంచిగా అయితే థింక్ చేసి అయితే బయటకి దిగేసిండు. ఎందుకు దెబ్బలు తాగించుకోవాలని బయటకి అయితే పారాషూట్ అయితే యూజ్ చేసి దూకేసిండు అనమాట మన హల్క్ బ్రో వచ్చేసరికి. అయినా గెలవలేకపోయింది గైస్, లాస్ట్లో అయితే ఉన్నాడు ఇప్పుడు మన హల్క్ వచ్చేసరికి. ఇదిగో హల్క్ బ్రో, ఇప్పుడు సూపర్ హీరోస్ కాదు, ఎవరు కాదు, నువ్వు కాదు. ఇప్పుడు నేను చూడు వెహికల్ తోని ఎలా నేను మీ అందరినీ దాటేస్తాను. అయ్య బాబా, ఏంది గైస్, మనకు లాస్ట్ గా ఈ సైకిల్ ఉన్నది. సరే ఇంకొక ఆప్షన్ లేదు, మనం ఈ సైకిల్ తీసుకోవాల్సిందే. అయ్య బాబు, వీళ్ళందరి ముందు నేనైతే ఏతులుగా అయితే మాట్లాడిస్తున్నా. ఇప్పుడు మాత్రం నేను వీళ్ళందరికన్నా చాలా దూరంగా దూకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతా గైస్, నా ఇజ్జత్ అంతా తీసేస్తారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఇంపాసిబుల్ ఈ సైకిల్ తోని, కాకపోతే మనం పాసిబుల్ చేసేద్దాం. మన ఆడం బాబాయ్ అంతే అనమాట, మామూలుగా ఉన్నది. ఇంపాసిబుల్ దాన్ని మొత్తం పాసిబుల్ చేసేస్తాడు, మీ అందరికీ తెలుసు కదా. అయినా పర్లేదు, చూడండి 100 అయితే రీచ్ అయినాం. ఈ సైకిల్ తోని కూడా 100 km/h అంటే చూడండి మామూలుగా ఉండదు. ఆడ బాబాయ్ మజా కప్పదండి. దుమ్మ చాలే ధూమ్. ఆహా, ఒక ఫ్లిప్ కూడా చూడండి గైస్, ఇంతవరకు ఎవరైనా కొట్టిలో లేదా ఫ్లిప్. అయ్య బాబాయ్ గైస్, మనం వచ్చరికి స్టంట్ అయితే ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అయింది, కరెక్ట్గా ల్యాండ్ అయినాం. కాకపోతే అందరికన్నా దూరంగా పోవాలి కాబట్టి వాళ్ళకైతే ఏం తెలియదు మనం అక్కడ దిగింది. మనం నడుచుకుంటూ పోతాం, అదే మనం సైకిల్ దొక్కుకుంటూ పోతున్నాం, మనకు తెలియదు కాబట్టి లాస్ట్ దాకా అయితే పోదాం, అందరిని అయితే దాటేద్దాం, అప్పుడు మనమే ఫస్ట్ ఉంటాం కదా. అంతే, ఈ రూల్ వచ్చేసరికి ఏంటంటే ఎవరు ఎక్కువ దూరంగా మన టార్గెట్ దాటేస్తారు లేదా టార్గెట్ మీద పడతారు వాళ్ళే విన్ అనమాట. ఇంతవరకు టార్గెట్ మీద అయితే ఎవరు వాళ్ళలేదు కాబట్టి టార్గెట్ కన్నా దూరంగా అయితే మనం పోదాం, ఓకేనా. ఓకే, ఇదే అనమాట టార్గెట్. ఈ టార్గెట్ని మీదకైతే మనం పర్లేదు, ఫెయిల్ అయినాం. కాకపోతే టార్గెట్ కన్నా దూరంగా అయితే వెళ్ళిపోదాం. ఇదిగో ఆడం బాబాయ్ మజాక, చూడండి అందరికన్నా నేనే దూరంగా అయితే పడిపోయినా గైస్. కామెంట్ చేయండి ఎవరు గెలిచినారో, మామూలుగా ఉండదు ఆడం బాబాయ్తో. ఆల్రైట్ గైస్, మొత్తానికి అయితే ఈ రోజు ఎపిసోడ్లో అయితే చూసేసినారు కదా మన మెగా ర్యామ్ ఛాలెంజ్ సూపర్ హీరోస్ తోని. మొత్తానికి అయితే సూపర్ ఫన్ అయితే నడిచింది. కాకపోతే ఇందులో అసలు నేనైతే అసలు అనుకోలేదు, మన ఆడం బాబాయ్ మాకైతే ఛాలెంజ్ చేసిండు అనమాట. మేము సూపర్ కార్స్తో కూడా అంత దూరం దూకలేకపోయినాం. కాకపోతే మన ఆడం బాబాయ్ ఎలా అంత దూరం సైకిల్తో వెళ్ళినో మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నాకైతే ఏదో చీట్ చేసిండని అనిపిస్తుంది. మీరైతే కింద పక్క కామెంట్ చేయండి గైస్, మీరే డిసైడ్ చేయాల్సింది. ఈ మెగా ర్యామ్ ఛాలెంజ్ లో ఎవరు గెలిచిల్లని మీరే డిసైడ్ చేసి కింద పక్క కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువ కామెంట్ చేస్తారో, ఎవరి పేరు అయితే ఎక్కువ వస్తుందో వాళ్ళ విన్ అయినట్టు, ఓకేనా. ఇక ఈ ఎపిసోడ్ మాత్రం ఇంతే గైస్, తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్.